నమస్తే అండి. నేను డాక్టర్ భార్గవి అరుణ్, పీడియాట్రిషియన్, రాఘవి హాస్పిటల్. సో, ఇవాళ మనము యూజువల్లీ న్యూ మామ్స్ ఎక్కువగా కంగారు పడే 3 విషయాల గురించి మాట్లాడుకుందాం. అదేంటి అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి స్నీజింగ్. సో, బిడ్డ ఒక్కసారి తుమ్మగానే కంగారు పడిపోతూ ఉంటారు. ఏమన్నా జరిగిందా మా బేబీకి అని. సో, టెన్షన్ పడాల్సిన అవసరం లేదనమాట. యూజువల్లీ రోజుకి 5-6 టైమ్స్ స్నీజింగ్ రావడం అనేది నార్మల్. అంటే స్నీజింగ్ వల్ల వాళ్ళ ఎయిర్వేస్ అనేది, నాస్ట్రిల్స్ అనేది క్లియర్ అవుతుంది. సో, ఆ మెకానిజం వల్లనే వాళ్ళు స్నీజ్ అనేది చేస్తారనమాట. సో, దీని గురించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అనేది లేదు. మరి ఎప్పుడు కంగారు పడాలి స్నీజ్ చేసినప్పుడు బేబీ అనంటే, ఎక్సెసివ్‌గా పర్సిస్టెంట్‌గా రోజుకి చాలా సార్లు స్నీజింగ్ వస్తుంది అనంటే, లేదా స్నీజింగ్‌తో పాటు మీ బేబీకి నోస్ బ్లాక్ అయిపోతుంది. నోస్ బ్లాక్ వల్ల బేబీ ఫీడింగ్‌లో ఇబ్బంది పడుతుంది. స్లీపింగ్ డిస్టర్బెన్స్‌గా అవుతుంది. ఇలాంటి సిట్యుయేషన్స్ ఉన్నప్పుడు రన్నీ నోస్ ఉంది. ఇట్లాంటి సిట్యుయేషన్స్ ఉన్నప్పుడే మీరు స్నీజింగ్ గురించి కంగారు పడాలన్నమాట. సెకండ్ థింగ్ వచ్చేసి దగ్గు. సో, దగ్గు కూడా అంతే. 1, 2 సార్లు దగ్గగానే టెన్షన్ పడిపోతాం. ఇది కూడా కాఫ్ కూడా మన ఎయిర్‌వేస్ చేసుకోవడానికి మాత్రమే బేబీ అనేది కాఫ్ చేస్తుంది. సో, కాఫ్ కూడా యూజువల్లీ 24 అవర్స్‌లో 4-5 టైమ్స్ కాఫ్ చేయడం అనేది నార్మల్ అనమాట. సో, ఎప్పుడు కంగారు పడాలి? దగ్గుతో పాటు జ్వరం ఉన్నా, లేకపోతే ఏమన్నా రన్నీ నోస్ ఉన్నా, లేకపోతే ఆయాసం లాగా ఉంది బేబీకి, ఫీడింగ్ సరిగ్గా తీసుకోవట్లేదు దగ్గు వల్ల అనుకున్న సిట్యుయేషన్స్‌లోనే మీరు దగ్గు గురించి కంగారు పడాలి. నెక్స్ట్ మూడో విషయం వచ్చేసి హికప్స్ అనమాట. సో, బేబీకి బాగా హికప్స్ వస్తున్నాయండి రోజుకి 2-3 సార్లు అని చెప్తూ ఉంటారు. హికప్స్ గురించి కూడా మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. హికప్స్ ఎందుకు వస్తాయి యూజువల్లీ అనంటే బిడ్డ పాలు తాగుతూ ఉన్నప్పుడు ఎక్సెసివ్ ఎయిర్ పొట్టలోకి వెళ్ళినప్పుడు పొట్ట అనేది కొంచెం డిస్టెన్షన్ అవుతుంది, ఉబ్బుతుంది. ఉబ్బినప్పుడు ఏమవుతుంది అంటే అది మన రిబ్స్ కింద భాగంని డయాఫ్రమ్ అంటాం కదా. సో, దానికి రబ్ అయినప్పుడు హికప్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో, మరి మనం ఏం చేయాలి? ఆ గ్యాస్ని బయటికి తీయాలి. అప్పుడే హికప్స్ అనేవి ఆగుతాయి. సో, ఏం చేయాలి అని అంటే ఫీడింగ్ ఇస్తూ ఉన్నప్పుడు కనుక హికప్స్ వస్తే వెంటనే మీరు భుజం మీదకి వేసుకొని బర్పింగ్ చేయండి. సో, బర్పింగ్ చేసినప్పుడు గ్యాస్ బయటికి రిలీజ్ అయ్యి బేబీ హికప్స్ అనేవి తగ్గిపోతాయి అన్నమాట.